నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. వల్లభనేని వంశీ పరారిలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉన్న వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడో చెప్పుకొని చూద్దాం. ఎలాంటి థంబ్నెయిల్స్ బొచ్చుడు చూసా నేను. వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరంలో ఒకప్పుడు విచ్చలవిడితనంగా తనకి నచ్చిన రీతిలో మాటల్ని తర్వాత వ్యవహార శైలిని నడిపాడో ఈ వల్లభనేని వంశీ పారిపోయాడు. ఎందుచేతని పారిపోయాడు? 137 days అతన్ని రిమైండ్ లో ఉంచినప్పుడు చాలా కక్కుకున్నాడు, తుమ్మాడు. అసలు ఇది వల్లభనేని వంశేనా, అందగాడు వంశీ, ఇన్ని రకాలుగా మీమ్స్, స్పూఫ్స్, అట్ ద సేమ్ టైం రిమైండ్ లో ఉండే అతని కోర్స్ అందరికీ తెలిసిందే ఆ జీవన శైలిని చూసి పారిపోయిన వల్లభనేని వంశీ. అతనికి 6/4 సెల్ ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు హత్యాయత్నం కేసు కింద ఇతని పైన 17 నమోదైన ఈ కేసు ఏదైతే ఉందో మాచవరం పోలీస్ స్టేషన్ లో అతను అతని వెనకమాల ఉన్న చెంచాలు లాంటి ఓలుపల్లి రంగా, కొమ్మ కోట్లు, తర్వాత శేషు అండ్ మిస్టర్ అనగాని ఇంకా ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళ పేర్లు, వీళ్ళందరి పైన హత్యాయత్నం కేసు నమోదైంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అతని అనుచరుని రెచ్చగొట్టి మారణాయుధాలు చేతికిచ్చి దాడి చేయించినందున ఇతని పైన హత్యాయత్నం కేసు నమోదవగా ఈ వల్లభనేని వంశీ సమన్లు జారీ చేద్దామని పోలీసుల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. సెల్ ఫోన్ కూడా ఆఫ్ లో పెట్టేశాడు. సో పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు. ఇక్కడ దాకా వార్త అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గా ఇప్పుడు ప్రచారంలో బయట వినపడుతున్న వార్త ఏంటంటే వల్లభనేని వంశీ శ్రీలంకకి చెక్కేశాడు. ఎందుచేతను చెక్కేశాడు, ఏంటి పరిస్థితి అంటే యాంటిసిపేటరీ బెయిల్ అతను హైకోర్టులో అప్లై చేసినప్పుడు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ కొట్టేశారు. ఈ కొట్టేసిన తరుణంలో ఈ క్యాండిడేట్ ఇప్పుడు వెళ్ళాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో ఇక్కడ ఆర్డర్ కాపీ తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొసీడ్ అయ్యి మళ్ళీ అక్కడ బెయిల్ అప్లై చేయటం, అక్కడ కూడా కొట్టేస్తారులేండి క్యాండిడేట్ పైన. ఇన్ని కేసులు ఉన్నాయి, 11 కేసుల మీద ఆల్రెడీ రిమైండ్లో గడిపొచ్చిన క్యాండిడేట్ కి బెయిల్ ఎవరు ఇవ్వరు. సో ఈ క్యాండిడేట్ కి ఆ గడువు కావాలి కదా. సో ఎక్కడ అరెస్ట్ చేస్తారో మళ్ళీ ఎక్కడ ఇట్లా కుమిఫై మీ అన్న ఫీలింగ్ ఉంటుందో, భయం ఏదో ఒకటి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ అవనండి, రెడ్ బుక్ అవనండి, ప్రతిదానికి పారిపోయిన వల్లభనేని వంశీ ఒకప్పుడు నేను మగాడిని అన్నాడు. కాదు బాబు, నువ్వు ఒక్క నిమిషం ఆగు, నువ్వు సర్వసాధారణమైన వ్యక్తివి. కొమ్ములు ఎక్కువ వచ్చి జనాల్ని హింసించడానికి ఆయుధాల్లాగా తన అనుచరులను వాడుకున్న వల్లభనేని వంశీ ఈ రోజు శ్రీలంక పారిపోయే న్యూస్లు వస్తున్నాయి. ఇతని పాస్పోర్ట్ విత్హోల్డ్ చేశారంటే ఎక్కడ దాఖలాలు లేవు. ఇది వరకు ఎక్కడ ఇతని పైన 11 కేసులు ఉన్నా కూడా పాస్పోర్ట్ ని మాత్రం ఎక్కడ స్వాధీనంలోకి చేయలేదు. సో ఇలాంటి పరిస్థితి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ మాత్రమే అతను చెప్పెళ్ళాలి, చెప్పకుండా వెళ్ళకూడదు, ఇలాంటి కండిషన్లు ఉన్నాయి. కానీ వల్లభనేని వంశీకి కండిషన్స్ ఏం లేవు. ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం వల్లభనేని వంశీ పరార్, కానీ ఇతని అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. సమన్లు జారీడైన పోలీసులకే దొరకని ఇతను ఫోన్ ఆఫ్ పెట్టుకుని పరార్లో ఉన్న వల్లభనేని వంశీ ఒకవేళ దొరికితే పోయిన 11 కేసుల్లో ఏవైతే ఇతని పైన ఆరోపణలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల కూర్చో పరిస్థితి వస్తుంది. ఇంతైనా వల్లభనేని వంశీ ట్రీట్మెంట్ అని అతని కింద బాధింపబడ్డాడు అందరూ అనుకున్న వాళ్ళకి శుభతరుణం. 2026లో ఇతను అరెస్ట్ చేయడం ఖాయం. దొరికిన వెంటనే ఇతన్ని కటకటాలని మళ్ళీ తోయించే పరిస్థితి. సో గన్నవరంలో ఇప్పుడు వైకాపా నుంచి నుంచున్న వల్లభనేని వంశీ సే లేకుండా జైల్లోనే మగ్గుతూ ఉంటాడు. ఒక క్యాడర్ కి ఒక ఆ జోన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు చూడండి, లీడర్స్. జగన్మోహన్ రెడ్డికి ఆయుధాల కింద పనికొచ్చిన కొంతమంది బాణాలు ఉన్నాయి చూడండి, అప్పట్లో వాడాడు జనాల మీదకి. ఆ బాణాల్లో మొదటి బాణం ఇతను వేశారు, మళ్ళీ రెండోసారి వెళ్ళబోతున్నాడు. కానీ ఇప్పుడు వింటున్న వార్తల ప్రకారం ఇంకా సంచలనం ఏంటంటే సంక్రాంతి తర్వాత ఇమ్మీడియట్ గా మనం అబ్జర్వ్ చేస్తే కొడాల వెంకటేశ్వరరావు, పేరెన్ నాని పైన కూడా అరెస్టులు జరగచ్చు. నాట్ జస్ట్ వల్లభనేని వంశీ పైన అయితే ఆల్రెడీ కేసు నమోదైపోయి ఉంది. అండ్ మనం చూసుకుంటే కనుక కొడాల వెంకటేశ్వరరావు పైన కూడా ఉపాధి హామీ పథకాల పైన కేసులున్నాయి. జగనన్న ఇళ్ల కాలనీలోకి వాటి గురించి కూడా కేసులున్నాయి, మట్టి తవ్వేతల గురించి. అండ్ ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఒక్క కేసు మీద వచ్చింది, నారా భువనేశ్వర్ గారు అన్న మాటల పైన. ఆ కేసు ఒక్కటి మినహాయించి మిగతా కేసులని ఇతనికి వేలాడుతున్నాయి. అందుకే భయంతో దెబ్బకి బయటకు రావడం మానేశాడు. అండ్ ఈ క్యాండిడేట్ ఉన్నాడు చూడండి వల్లభనేని వంశీ, ఇతనికి ఊపిరితిత్తుల ప్రాబ్లం కూడా ఉంది. ఈ చలికాలంలో నా ఊపిరితిత్తులతో నేను ఎక్కడ ఉంటానని చెప్పి ఈ క్యాండిడేట్ పారిపోవడానికి అర్థం ఉంది. ఎందుకంటే ఇతనికి ఊపిరితిత్తులు పనిచేయమని లాస్ట్ టైమే చెప్పారు. సో ఊపిరితిత్తులు పనిచేయలేదు, సొంతంగా గాలి తీసుకునే వల్లభనేని వంశీకి ఎంత ధైర్యం, ఎంత రెచ్చిపోయాడు. అండ్ పేరెన్ నాని పైన కూడా ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి. వీళ్ళందరి పైన స్టర్నెస్ యాక్షన్ మొదలవుతుంది. జగన్మోహన్ రెడ్డి కింద చెంచల్లో పనిచేసిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నోటికి పని చెప్పిన వాళ్ళందరికీ స్వస్తికాలం మొదలవుతుంది. చాలా మంది చాలా అండరెస్ట్ ఉన్నారు. కొడాల వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేయాలంటే ఇంకా అది హిందువులను తిట్టాడు, మనుషుల్ని తిట్టాడు, వ్యవస్థను విచ్ఛిన్నం చేశాడు, క్యాసరోలు నిలిపాడు, భోగమేళ డాన్స్ లేపించాడు, పేకాట్ శిబిరాలు పెట్టాడు. చెయ్యనా రాచకం లేదు. ఈ కొడాల వెంకటేశ్వరరావు లోపల ఎప్పుడేస్తారని అందరూ అడిగారు. ఆల్రెడీ ఇక్కడ ఈ వల్లభనేని వంశీ పైన 137 రోజులు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి ఈ క్యాండిడేట్ కి జైలు అనుభవం అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొడాల వెంకటేశ్వరరావు కూడా షేర్ చేసుకుని ఉంటాడు. ఆ భయంతోనైనా నేను ఇంకో 6 నెలలు కావాలి రికవరీకి అన్నాడు. ఇక అంత సీన్ లేదు. కొడాల వెంకటేశ్వరరావు నువ్వు బాగానే ఉన్నావు,
కారుకి బౌన్సర్ లాగా వేలాడే ముందు ఆలోచించాలి, నా హెల్త్ గురించి రేపు ప్రకటన చేయాలంటే ఎలా ఉండాలనేది. ఎనీవేస్, ఈ కొడాల వెంకటేశ్వరరావుకి ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత ఆయన పైన ఉన్న కేసులన్నిటికీ రిమైండ్ లో తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. పేరిని నాని కూర్చొని ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు చేస్తాడు. అల్లాడిపోతావు అమ్మా, చూసుకో పేరిని నాని. ఇంకా ఎంతమందికి అల్లాడిపోతున్నారు, డైలాగులు పెట్టాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది సంక్రాంతి తర్వాత. బట్ ఈ క్యాండిడేట్ మాత్రం దొరికిన వెంటనే అరెస్ట్ అవుతారని చెప్పి స్ట్రాంగ్ న్యూస్ ఉంది. ఇతను ఒకవేళ అరెస్ట్ అయితే ఇలా పారిపోతున్న మైండ్ సెట్ ప్రూవ్ అవుతుంది కాబట్టి పోయిన 11 కేసులు కూడా తవ్వి అతని బెయిల్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. ఇదండి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తుంటే వల్లభనేని వంశీ పరార్ టు శ్రీలంక అని చెప్పి న్యూస్ గట్టిగా ఉంటుంది. అండ్ కొన్ని సోషల్ మీడియాలో అయితే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాక్కున్నాడని కూడా చెప్తున్నారు, విచ్ ఐ డోంట్ బిలీవ్. నో అయ్యి కొంచెం మరి ఏదో కోపంగా రాస్తుంటున్నారు ఆ న్యూస్ అంతా. మరి జగన్ ఏదో దాస్తాడులేండి తీసుకెళ్ళి ఎక్కడ ఎలహంకలోనో తాడేపల్లిలోనా, అదేమన్నా మెన్షన్ చేయాల్సింది న్యూస్ లో రాసినప్పుడు. అది ఫేక్ న్యూస్ ఖచ్చితంగా. బట్ ఇతను శ్రీలంక వెళ్ళాడనే న్యూస్ మాత్రం గట్టిగా వినిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేస్తే సంక్రాంతికి ముందు ఇతను, సంక్రాంతి తర్వాత కొడాలి నాని అండ్ పేరిన్ నానికి ఖచ్చితంగా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారని ఇప్పుడు దాకా అందిన సమాచారం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. మీరందరూ కూడా ఇప్పుడు మా గొప్ప వల్లభనేని వంశీ, ఒకప్పుడు వంశీ ఇప్పుడు వంశీ కాదు అది. సో ఆ వంశీ శ్రీలంక పారిపోయాడా లేకపోతే ఎక్కడ దాక్కున్నాడని మీ ఉద్దేశ ప్రకారం ఉంటుందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ కొడాల వెంకటేశ్వరరావుకి ఎంత తొందరగా అరెస్ట్ చేస్తే అయితే మంచిదో, మీ భావాలు ఏంటో, మీ ఉద్దేశాలు ఏంటో ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. హ్యాపీ న్యూ ఇయర్.